బెడ్రూమ్ లో ఎవరు ఉన్నారు, గడియేసింది. అన్నయ్య, ఎవరు వీళ్ళంతా? సుబ్బలక్ష్మి అంటే నువ్వేనా? ఏ ఆగు, ఏంటి దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చింది కాకుండా లేడీస్తో మిస్బిహేవ్ చేయాలనుకుంటున్నావా? రాస్కెల్, ముందు బయటికి వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయనా? ఇదిగో సెల్ ఫోన్, చెయ్యి, పోలీసులకు ఫోన్ చెయ్యి. నేనెవరో చెప్పి చంపనా, చెప్పకుండానే చంపనా? నోరు మూసుకొనుండు. సార్, మా ఆయన ఏం చేయకండి, వదిలేయండి. మీకు కావాల్సింది సుబ్బలక్ష్మి కదా, అదిగో పెళ్ళ కొట్టిన రాయిలా నిలబడిందే అదే సుబ్బలక్ష్మి, ఆ మహాతల్లే సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి, నస పెట్టకుండా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఎవరు, ఎందుకు, ఏమిటి అని అడగొద్దు. నీ ఫ్రెండ్ అమృత ఎక్కడా? అమృత నీకు తెలుసా? అమృతతో నీకేంటి పని? అమృతకి నీకు సంబంధం ఏంటి? ప్రశ్నలు అడగొద్దు, జవాబు మాత్రం చెప్పు. లేకపోతే మీ అన్నయ్య శాల్తీ లేచిపోతే. సుబ్బలక్ష్మి, నీ కాళ్ళు పట్టుకుంటానే అమృత గురించి చెప్పి నా మొగుడు ప్రాణాలు కాపాడవే తల్లి. అమృత ఎక్కడికి రాలేదు. అది అబద్ధం. నిజం చెప్పు. నేను చెప్పేది నిజం. అమృత ఎక్కడుందో మాకు తెలీదు. తను కనిపించక చాలా రోజులైంది. మేమే తన కోసం వెతుకుతున్నాం. నమ్మమంటావా? అవును, సుబ్బలక్ష్మి చెప్పేది నిజమే. అమృత మా ఇంటికి రాలేదండి. ఇంతకు అమృతతో నీకేంటి పని? అది వస్తుంది. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కదా, నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఈ నంబర్ ఎందుకు రాశానో అర్థమైందా? నాకు అర్థమైంది సార్. సుబ్బలక్ష్మి కోసం అమృత వస్తే వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. తేడా వచ్చిందో సుబ్బలక్ష్మి. దాంతో మీకు పనిలేదు సార్. నేను అమృతను పట్టుకొని మీకు ఫోన్ చేస్తాను. మా జోలికి మాత్రం రాకండి, ఆయన్నేమీ చేయకండి. అసలు ఆడపిల్లవేనా? మీ అన్నయ్య నిన్నెంత ప్రేమగా పెంచారో తెలుసా? నీకోసం తాళి కట్టిన భార్యనైనా నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారే.
ఆయన. అలాంటి ఆయన్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టావు, ఎంతమందితో చీకొట్టించావు. అయినా నిన్ను భరించారే. మాకు పిల్లలున్నా నిన్ను ప్రేమించినంతగా ప్రేమించేవారు కాదేమో. పొసే, ఒకవేళ నా కడుపున పుట్టిన బిడ్డ వలన నా భర్త తలదించుకోవాల్సి వస్తే కన్న కూతురని కూడా చూడకుండా నరికి పోగులు పెట్టేదాన్ని. ఈ రోజు అంత కోపంగా ఉంది నీ మీద. లోకంలో తల్లి తండ్రి లేని బిడ్డలు రోడ్ల పాలవుతారే, కాని మా ఆయన నిన్ను తల్లి తండ్రి పెంచారే. నేను వాడి కాళ్ళు పట్టుకోకపోతే మీ అన్నయ్యని చంపేశావారే. చిచి, చివరికి నీ దరిద్రపు స్నేహాల కోసం నా మాంగళ్యాన్ని కూడా దూరం చేసుకునే పరిస్థితికి తెచ్చావు. వదినా, ఛీ, మాట్లాడకు. పద్మ, సుబ్బలక్ష్మి ఏమీ అనుకు. దానికేమీ తెలీదు. అది చిన్నపిల్ల. అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య. ఇప్పుడు ఏమైందని? నేను బాగానే ఉన్నానుగా, ఇంకా చచ్చిపోలేదుగా. అన్నయ్య క్షమించు అన్నయ్య. అమృత, ఇన్ని రోజులు పద్మ, సుబ్బలక్ష్మి లోపల తీసుకెళ్ళు. శుభలక్ష్మి రా. నేనేం మాట్లాడను వదినా. కనీసం తను ఏం చెప్తుందో వింటాను. ప్లీజ్ వదినా, ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య, నేను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను. సుబ్బలక్ష్మి సహాయం చేస్తుందేమో అని ఇంటికి వచ్చాను. నన్ను చూడగానే మీరెందుకు ఇలా శత్రువులో చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడమ్మా తల్లి, నీ వల్ల మా ప్రాణాలకే ప్రమాదం వచ్చింది. నీ గురించి రౌడీలు వచ్చారు. మా సుబ్బలక్ష్మి నీ ఫ్రెండ్ కాబట్టే మాకు ఈ కష్టాలు. నీ వల్ల సుబ్బలక్ష్మి తన చదువు పాడు చేసుకుంది. నీ గురించి ఆలోచించి పిచ్చిది అయిపోయింది. నీ జీవితం ఎలాగూ రోడ్డున పడి నాశనం అయిపోయింది. నా చెల్లెల జీవితాన్ని కూడా నాశనం చేస్తావా? చూడమ్మా, నీకేదైనా సమస్య వస్తే మీ అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. దయచేసి మా ఇంటికి రాకు. మీ అమ్మా నాన్నకి నువ్వు ఒక పెద్ద సమస్యగా తయారయ్యావు. వాళ్లే నిన్ను భరించలేక బయటికి గెంటేశారంట. నిన్ను మేమెలా భరించాం? నువ్వే ఆలోచించు. ఇప్పుడే ఆ రౌడీలకి ఫోన్ చేసి దీన్ని పట్టిస్తే పీడ విరగడవుతుంది. ఇప్పుడు నువ్వు మా సహాయం కోసం వచ్చావు. ఇది మళ్ళీ రోడ్లు బడుగు తిరుగుతుంది. ఈ విషయం ఆ రౌడీలకి ఏమాత్రం తెలిసినా వాళ్ళు మా ప్రాణాలు తీస్తారు. వదినా, ఏం చేస్తున్నావు? ఏయ్, తప్పుకో. ఈ రోజు అమృత సంగతి తేల్చేస్తాను. లేగు. వదినా ప్లీజ్, నీకు చేతులెత్తి దండం పెడతాను. అమృత కోసం ఆ రౌడీని మన ఇంటికి వచ్చి ఇంత గొడవ చేశారంటే అమృత ఎంత పెద్ద ప్రమాదం ఉందో ఒక్కసారి ఆలోచించోదినా. కావాలంటే తనకు నేను ఎలాంటి సహాయం చేయను. ఇంట్లో కూడా రాను, పంపించేస్తాను వదినా. లేగు. ఆ రౌడీలకు ఫోన్ చేయకొదినా. పక్కకు రావే. వదినా ప్లీజ్ వదినా. ఆగు. కుదరదు. అమృతని చంపేస్తారు వదినా. వదిలేం చెప్పేగా? Please వదినా. వదులు. ఏయ్ సుబ్బు, వదులు. వదిలి పట్టుంటే. ఏయ్, ఏయ్, ఫోన్ ఇవ్వే. అన్నయ్య, చూడమ్మా, సుబ్బలక్ష్మి గాని మేము గాని నీకు ఎలాంటి సహాయం చేయలేం. చేతులు దండం పెడతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో.
అమృత అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నువ్వు నోరు మూసుకుంటావా లేదా? అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అమృత అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అమృత అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఇంకొకసారి బయటికి వెళ్ళావో నరికి పోగలు పెడతాను. రౌడీలు మీ ఇంటికి ఎందుకు వచ్చారు, వాళ్ళకి మీకు ఏంటి సంబంధం అంటూ ఇరుగు పొరుగు వాళ్ళు ఆరాలు తీస్తున్నారు. ఎంతమందికని సమాధానం చెప్తాం అంకుల్? అమృత గురించి తెలిస్తే పరువు పోతుంది. అమృత మీద కోపంతో నందిని మీద చెయ్యి కూడా చేసుకున్నాను అంకుల్. ఆయన కొట్టినందుకు నాకేం బాధలేదు నాన్న, కానీ అక్కెందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావడం లేదు అంకుల్. వాడేమో నందిని వరుసపెట్టి మరదులు అని పిలిచాడు. మీ అక్కను వదిలిపెట్టను, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అమృత అంత పెద్ద పెద్ద రౌడీల జోలికి ఎందుకెళ్ళిందో ఏమో. ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టి చిందరవందర చేశారు నాన్న. ఆయన మెడ మీద కత్తి పెట్టి చంపేస్తానన్నారు నాన్న. ఊరుకోనందు, ఏడవకు, నువ్వేం భయపడకమ్మా. మీ నాన్నగారు ఉన్నారు కదా, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఊరుకో. బాబు వెంకట్రా, ఆ రౌడీ నెంబర్ ఇటు. ఈ నెంబరే అంకుల్. అసలు మీరు రౌడీలకు ఫోన్ ఎందుకు చేస్తున్నారు? వాడెవడో కనుక్కొని మీ జోలికి రావద్దని చెప్తాను. ఆ దరిద్రపు దానికి మనకి ఏ సంబంధం లేదని చెప్తాను. అక్కర్లేదు అంకుల్, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం ఎంతటితో వదిలేయండి. లేదు బాబు, ఇలాగే వదిలేస్తే దానికోసం మళ్ళీ ఎవడో కూడా వస్తాడు. మీరు చెప్పింది నిజమే, కానీ మీరు ఇప్పుడు ఫోన్ చేస్తే విషయం ఇంకా పెద్దదవుతుంది.
మీ గురించి వాళ్ళకి తెలిసిపోతే ఇంటికి వచ్చి మీతో కూడా గొడవ పడతారు. వాళ్ళకి ఇంకా మీ అడ్రస్ తెలియనట్టుంది, అందుకే రాలేదు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వాళ్ళంతా ఒకటే అంకుల్, అలాంటివేమీ వద్దు. నా మాట వినండి. అది కాదు బాబు, ఇన్ని రోజులు అమృత వలన మేము మాత్రమే బాధపడ్డాం. ఇప్పుడు మిమ్మల్ని కూడా. అంకుల్, సిటీలో ఇలాంటి రౌడీల గొడవలు చాలా చూసిన వాడిని. ఇలాంటివి నేను హ్యాండిల్ చేసుకోగలను, కానీ నా బాధ అంతా మీ గురించే. మీరు ఇప్పటికే అమృత్ వల్ల చాలా బాధలు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ గొడవలోకి వెళ్ళకండి. అసలు మేము వచ్చింది వాళ్ళకి భయపడి కాదు, మీకు ఈ విషయం చెప్తే మీరు జాగ్రత్తగా ఉంటారని. సరే అంకుల్, మేము వెళ్ళొస్తాం. నందిని, బయలుదేరు. బాబు, ఈ రోజు ఇక్కడే ఉండి రేపు వెళ్ళొచ్చు కదా? లేదమ్మా, ఆయన డ్యూటీకి వెళ్ళాలి, లేట్ అవుతోంది. వెళ్తానులేమ్మా. సరే, మీ ఇష్టం. వెళ్ళొస్తాం అంకుల్. సరే బాబు. వెళ్ళొస్తా నాన్న. అలాగేనమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త నందు. నాన్న వస్తాను. మంచిదమ్మా. చూసావా లక్ష్మి, అది ఎంతకు బరి తెగించిందో. చిచి, అసలు నందిని ఇంటికి వచ్చిన రౌడీలు ఎవరండి? వాళ్ళకి అమృత ఎలా తెలుసు? మరైతే మనకు బజార్లో కలిసి మాట్లాడిన అబ్బాయి ఎవరు? నువ్వు నన్ను ఏం అడగద్దు లక్ష్మి, నాకేం అర్థం కావటం లేదు. దాని గురించి ఆలోచిస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అది ఎవరితో తిరిగినా ఎక్కడ చచ్చినా మనకేం సంబంధం లేదు. కానీ నందిని సంసారం కూడా నాశనం చేస్తుంది కదా లక్ష్మి. అల్లుడు మెడ మీద కత్తి పెట్టి భయపెట్టారంటే వాళ్ళని, ఒకవేళ ఆ రౌడీలు మన ఇంటికి వస్తే వాళ్ళ సంగతి తెలుస్తాను. అంతా మన కర్మండి. ఆ శంకర్రావు గారిది పరువు మర్యాదలున్న మంచి కుటుంబం. ఆ వికాస్ బాబును పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందిలే అనుకుంటే దాని జీవితాన్ని ఇలా నాశనం చేసుకుందేంటండి? అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. పంతులు గారు, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అవేం వద్దండి. ఏంటి డైటింగా? అయ్యో రామా, డైటింగ్ కాదండి, ఈ రోజు ఉపవాసం. ఓ అదా, నేను సరదాగా అన్నానులేండి. పర్వాలేదండి. రామ్మా రేణు, కూర్చో. పంతులు గారు నమస్తే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చూడమ్మా, ఆ రోజు మనం వికాస్ తాతయ్య గారి హెల్త్ కండిషన్ బాగోలేదని నిశ్చితార్థం వద్దనుకున్నాం. ఇప్పుడు ఆయన హెల్తీగానే ఉన్నారు. పైగా మన చుట్టాలు స్నేహితులు నిశ్చితార్థం లేకుండా పెళ్ళేమిటి అంటున్నారు. నా మనసులో అయితే నిశ్చితార్థం గ్రాండ్ గా చేయాలనుందమ్మా. నువ్వేమంటావు? మీ ఇష్టం డాడీ. పంతులు గారు చెప్పండి. అయ్యా, వారం రోజుల్లో నిశ్చితార్థానికి దివ్యమైన ముహూర్తం ఉంది. అలాగైతే ఆలస్యం ఎందుకు? ఆ ముహూర్తానికే ఖాయం చేయండి. శుభం. అయ్యా, నిశ్చితార్థానికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. అయ్యా, ఇకపోతే అమ్మాయి అబ్బాయి జాతకాలు అవసరం లేదు పంతులు గారు. శుభం. అలాగేనండి, మరి నేను వెళ్ళొస్తాను. నమస్కారం అండి. మంచి. నమస్కారం అమ్మా. ఏమ్మా, ఈ విషయం వికాస్కి ఫోన్ చేసి చెబుతావా? అలాగే డాడీ, చెప్తాను. డాడీ, ఒక్క నిమిషం. ఏంటమ్మా? మీతో 10 నిమిషాలు మాట్లాడొచ్చా? అదేంటమ్మా, మాట్లాడు. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటది? ఈ రోజు నుంచి మీరు నాతో అబద్ధం చెప్పకూడదు. నేను నీతో ఏ రోజు అబద్ధం చెప్పలేదు. అయితే నా పెళ్లి విషయంలో మీరు సంతోషంగా ఉన్నారా?